సార్ హాస్పిటల్లో మన కస్టడీలో ఉన్న రామారావు పారిపోయాడు సార్. వాట్? పారిపోయాడా? అదెలా జరిగింది? రామారావుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన రాజయ్య అతను తప్పించేశాడని ఇన్స్పెక్టర్ లింగం గారు అంటున్నారు సార్. రాజా సాక్ష్యం చెప్పిన రాజా. బాబు సోడా ఉంటాయి లేదండి. 10 రూపాయల చిల్లర లేదా? అమ్మా నీ దగ్గర ఏమైనా ఉందా? లేదండి. ఎక్కడ తెచ్చావురా? అలా చూడు. బాగుందిరా. సరిగ్గా చూడు. ఎవరో కాదురా, మన బాస్ చెల్లెలు సావిత్రిరా. నన్ను ఎలాగైనా పట్టుకోవాలి. ఎవరమ్మా నువ్వు? అటు చూడండి, రౌడీలు వెంటపడుతున్నారు. నన్ను రక్షించండి. రౌడీలా? భయపడకు, నువ్వెక్కడికి వెళ్ళాలో అక్కడే దింపుతాను రా. పర్వాలేదు రామ్మా, రా. నువ్వెవరి తాలూకమ్మా? మాది ఊరు కాదండి. మా ఆయన ఉద్యోగం కోసం ఈ ఊరు వస్తే ఆయన మీద ఎవరో దుర్మార్గులు కూనీ కేసు పెట్టి జైలుకి పంపించారండి. కూనీ కేసా? అవునండి, మా వారు ఈయనండి. చూడండి, ఆయన మొహం చూస్తే ఎవరికైనా అపకారం చేసే మనిషిలా కనిపిస్తున్నారా? ఎవరో దుర్మార్గులు కావాలని పన్నాగం పన్ని మా ఆయన్ని జైలుకి పంపించారండి. మా ఆయన ఇప్పుడు మీ పోలీసుల దగ్గరే ఉన్నారు కదండి, ఒక్కసారి ఆయన చూపించరు? అలాగేనమ్మా. మా అన్నయ్య ఈ ఊళ్ళోనే ఉద్యోగం చేస్తున్నాడండి, కానీ ఎక్కడ చేస్తున్నాడో తెలీదు. మా అన్నయ్యకి ఈ విషయం తెలిస్తే మా ఆయన నిర్దోషం నిరూపించి వెంటనే విడిపించేస్తాడండి. మీ అన్నయ్య పేరు రాజాయనా? అవునండి. మీకెలా తెలుసు? తెలుసు. మీ ఆయన్ని తప్పించాడని విన్నప్పుడే రాజాకి రామారావుకి ఏదో బంధుత్వం ఉందని ఊహించాను. హాస్పిటల్లోంచి హంతకుడు తప్పించుకోవడానికి నీ అసమర్థతే కారణమని నిరూపణ అయింది. కాబట్టి నిన్ను ఎస్ఐ పోస్ట్ నుంచి కానిస్టేబుల్ పోస్ట్కి రివర్ట్ చేయమని ఎస్పీ గారు ఆర్డర్స్ వేశారు. అన్యాయం సార్, అక్రమం సార్. అమ్మాయి పెళ్లి చేయలేదు సార్, ఇంకాను నిమ్మదోడు అడ్వాన్స్ కూడా ఇచ్చాను సార్. ఏమిటా సాల్యూట్ చేయడు? జవాన్ అన్నవాడు జెండాకు ఇలా తిన్నగా నిలబడి జబర్దస్తిగా సాల్యూట్ చేయాలి. రివర్షన్ కదా, ఆ షాక్ తో భోంచేయట్లేదు గోపాలం. గోపాలమా? ముందు ఆ పిలుపు మార్చు. ఇప్పుడు నేను ఎవరిని? సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, నువ్వు ఆర్డినరీ కానిస్టేబుల్. అండర్స్టాండ్? అండర్స్టాండ్ సార్. ఇవాళ టేబుల్ తుడిచావా? 3 సార్లు తుడిసేది సార్. ఎందుకు తుడిచావు? నువ్వు కానిస్టేబుల్ వా, స్టేషన్ స్వీపర్ వా? ఇక ముందు ఎప్పుడు టేబుల్స్ తుడవకు. ఈవేళ నువ్వు చేయవలసిన డ్యూటీ ఏమిటో తెలుసా? తెలుసు సార్. ఏమిటి? మీ ఇంటికి వెళ్ళడం, బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడం, తర్వాత మార్కెట్కి వెళ్ళి బజార్ చేసుకురావటం. నార్మల్. ఇలాంటి తప్పుడు పనులు నువ్వు చేసినట్టే నేను చేస్తాను అనుకున్నావా? నా సబార్డినేట్స్ కి ఎప్పుడు ఇలాంటి వెధవ పనులు నేను చెప్పను. అయితే మార్కెట్కి వెళ్ళి బీట్కి ఏమంటారు సార్? వచ్చే పోయే వాళ్ళని ఆపేసి లంచాలు గిల్లేద్దామనా? అసలు నువ్వు సబ్ ఇన్స్పెక్టర్ అయిన నాటి నుంచి లెఫ్ట్ రైట్లే మర్చిపోయావు. ఓసారి నీ రైట్ హ్యాండ్ చూపించు. అది రైట్ హ్యాండా? ఛేదించు. మన స్టేషన్ కి ఎదురుగా ఏముంది? 7 ఎకరాల మైదానం ఉంది సార్. ఆ మైదానంలోకి వెళ్ళి నువ్వు సాయంకాలం వరకు లెఫ్ట్ రైట్ కొట్టు. ఎండలు మండిపోతున్నాయి సార్. కూడా నన్ను గొడుగు పట్టు తిరగమంటావా? డూ అండ్ డై. గో. అసలు జరిగిందేమిటో మీరు చెప్పకపోతే నిజమైన హంతకుడిని పట్టుకోవడం ఎలా? జరిగిందేమిటో మీరు చెప్పండి. ఉద్యోగం కోసం కాళ్ళరికేలా ఊరంతా తిరిగి విసిగిపోయి ఊరి చివర బ్రిడ్జ్ దగ్గర కూర్చున్నాను. అంతలో ఎవరో ఒక వ్యక్తి కారులో వచ్చి ఓ మూట లాంటి వస్తువు నీటిలో పారాయడం నేను దూరం నుంచి చూశాను. నాకు అనుమానం కలిగి అతను వెళ్ళగానే నదిలోకి దూకి ఆ మూటను బయటకు తీశాను. కొన ఊపిరితో ఉన్న ఆమెకు సపరీలు చేశాను. కాస్త తెప్పరిల్లింది. ఎవరు నువ్వు? మిమ్మల్ని ఎవరో మూట కట్టి నీళ్లలో పడేశారు. అతను వెళ్ళాక మిమ్మల్ని బయటకు తీశాను.
మీరు నాకు ప్రాణదానం చేశారు. కృతజ్ఞతతో ఇస్తున్నాను. కాదనకుండా తీసుకోండి. హత్య గావించబడ్డ చెంచలు నీకు గాజులు ఇవ్వడం ఏమిటి? నువ్వే ఆ గాజుల కోసం ఆమెను హత్య చేసి నదిలో పారేసావన్నారు. అంతవరకు నాకు తెలియదు ఆ చెంచలు హత్య చేయబడిందని. అంటే నువ్వు రక్షించిన తర్వాత ఆ చెంచల్ని మళ్ళీ ఎవరో హత్య చేసి నదిలో పారేస్తారన్నమాట. ఇతను రక్షించిన సంగతి ఆ మూటకట్టి పడేసిన వ్యక్తికి తెలిసి అతనే మళ్ళీ చంపుండాలి. అతనే చంపాడో లేక మరెవరైనా చంపారో తెలుసుకోవాలంటే మనం ఎస్ఐ లింగాన్ని కలుసుకోవాలి. లింగమా? ఎందుకు? ఈ కేసు ఇతని మీద బనాయించింది, నాతో తప్పుడు సాక్ష్యం చెప్పించింది ఆ లింగం గారే. కమాన్.